భారతీయ జనతా పార్టీని బీజేపీ ఎంపీలను ప్రశ్నించే ముందు కవిత తన తండ్రిని ప్రశ్నించాలి అన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. కేసీఆర్ కుటుంబమే కాంగ్రెస్ కి బానిసలు అంటూ కౌంటర్ ఇచ్చారు ఆయన. బీజేపీ ఎంపీపై మాట్లాడే అర్హత కవితకు లేదు అని చెప్పారు. టీఆర్ఎస్ అనేది కేసీఆర్ కుటుంబం వదిలిన బాణమా లేక కాంగ్రెస్ వదిలిన బాణమా అనేది భవిష్యత్తులో తేలుతుందన్నారు. ఈ బాణాలన్నీ ధనుస్సు లేని తుస్సు బాణాల్లాంటివని సెటైర్లు వేశారు. కవిత పార్టీపై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. కవిత తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి పార్టీని పెట్టి ముఖ్యంగా బీజేపీ ఎంపీలను బీజేపీని తెలంగాణ రావడం బీజేపీకి ఇష్టం లేదంటూ చేసినటువంటి వ్యాఖ్యను ఎలా చూస్తారు? ఫస్ట్ వారు వారి తండ్రిగాని అడగాలి, నాన్న ఆ తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు, ఎందుకు పోలే పార్లమెంట్ అడగాలి, అప్పుడు మా మీద మాట్లాడాలి. కేసీఆర్ మారిపోయిన మనిషి మరమనిషి అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఎలా మారిపోవడం వాళ్ళకి తెలుసు ఏ విధంగా మారిపోయాడు అనేది ఆమె చెప్పాలి ప్రజల్లో. మాకేం తెలుసు వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది అనేది ఆమె చెప్పాలి. ఏమవుతుంది వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది, ఎవరెవరికి ఎన్ని వచ్చినాయి, ఎవరు ఎన్ని మూట్లు మీకు ఎన్ని మూట్లు లేదు, ఇవన్నీ మీరు చెప్పాలి. లెక్క మాకేం తెలుస్తుంది. తెలంగాణను అవమానిస్తూ పార్లమెంట్లో మాట్లాడుతున్నా కూడా బీజేపీ బానిస ఎంపీలు ఉన్నారు రాష్ట్రంలో, వారికి సవాల్ విసురుతున్నాను, భద్రాచలంలో 5 గ్రామాలను వెనక్కి తీసుకురావాలంటూ సవాల్ విసిరిందని నన్ను ఎవరు అప్పుడు సంతకాలు పెట్టి కృష్ణా వాటర్ వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి మనకు తక్కువ రావాలి సంతకాలు పెట్టింది ఎవరు? ఏ పార్టీ పెట్టింది? ఎవరు ఆ రోజు మీకు కేవలం పవర్లో వచ్చిన తర్వాత మేము వాళ్ళు తయారు చేసినటువంటి ఒక సంతకాలు మేము పెట్టినాం అంతే. వాళ్ళు తయారు చేసిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అప్పుడు సోనియా గాంధీకి కాలు మొక్కి చేసినటువంటి ఒక పనులు ఇవన్నీ కూడా అదేం సంబంధం ఉంటుంది మాకు? టీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయన అడగాలి, ఇది ఎందుకు జరిగింది, మనం ఎందుకు ఇట్లా చేసినాం ఆమె అడిగి ఆమె క్లారిఫికేషన్ వాళ్ళ నాయన అడగాలి, మమ్మల్ని అడగొద్దు. బీజేపీ వాళ్ళని బానిస ఎంపీలు అంటారని మీరు ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ఏం ఇక ఎవరు బానిస ఎవరు మాకు తెలియదా? టీఆర్ఎస్ మామూలు వాళ్ళు బానిసలు కాంగ్రెస్ బానిసలు వాళ్ళందరూ. వీళ్ళు కూడా కాంగ్రెస్ బానిసలే. వీళ్ళేం పెద్ద బీజేపీని వ్యతిరేకడానికి కొత్త సృష్టించినటువంటి ఒక అవతారం ఇది అంతే. అంతేగాని వీళ్ళు బానిసలు, వాళ్ళు అసలైన బానిసలు, వాళ్ళ మైండ్ సెట్ బానిసలు, వాళ్ళ మైండ్ సెట్ యాంటీ ఉమెన్. ఒక్క కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క మహిళ కూడా క్యాబినెట్ లేదు ఫస్ట్ టైం వచ్చినప్పుడు. మళ్ళీ ఎందుకు అడగలే వీళ్ళ బిడ్డ? ఆమెకు ఎంపీ రాగా సరిపోతుందా? ఎందుకు అడగలేదు అప్పుడు? ఇప్పుడు ఏంది మా ఎంపీల మీద మాట్లాడుతూ ఉన్నారు? మీరు మీ గౌరవం, మహిళలకు గౌరవం ఇవ్వలేని పార్టీ మీకు. కాబట్టి బీజేపీ ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద ఏ పార్టీకి మాట్లాడే అధికారం లేదు. ఈమెకు అసలు లేదు, అది వేరే మాట, ఎవరికి లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇట్లా అయిపోయింది, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ తగాదాలు అవుతున్నాయి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చేసింది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కవిత ఎవరు వదిలిన బాధ అని బీజేపీ అనుకుంటుంది. ఇక ఈమె ఎవరు వదిలిన బాణం ముందు తెలుసుకోవాలి మనం. అదే మీరు ఎవరు ఉన్నారు కవిత వెనక అని మీరు అనుకున్నారు బీజేపీ పార్టీ? మేమేం అనుకోవట్లేదు. మేము నేను నిన్ననే చెప్పిన టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు పుట్టిన బిడ్డ టీఆర్ఎస్. ఎవరు బాణము వాళ్ళ ఇంట్లో బాణమా ఈమె, లేకపోతే కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసిన బాణమా? మనము రేపు ప్రజలు తెలుస్తారు ఏ బాణమైనా. ఆ బాణంకు ధనుస్సు లేకపోతే నడవదు బాణం, ధనుస్సు లేని బాణాలు ఇవన్నీ. మనం చూడవచ్చు ఆ కవితకు బీజేపీ ఎంపీలను బానిస అనేటువంటి రైట్ లేదు. వాళ్ళే వాళ్ళ మైండ్ సెట్టే బానిసల తత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు మిగతా వాళ్ళని బానిసలు అంటున్నారు. డెఫినెట్గా ఆ కవిత పార్టీ అనేది వాళ్ళ బాణంలో ధనుసు లేని బాణాలు లాంటివంటూ కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు సెటైర్లు వేస్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.